రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం. 2040 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి అట. చనిపోయిన వారి పింఛన్లు రికవరీ. గత ఏడాది కాలంలో 28,000 మందికి 60 కోట్ల మేర చెల్లింపులంట. చనిపోయిన వాళ్ళకి ఎట్టిస్తారా? ఏడాది కిందట చనిపోయిన పింఛన్దారులకు చేతి పింఛన్లు అందజేశారు. ఇలా గత ఏడాది 28,000 మందికి 60 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ దారిద్ర్య నిర్మూలన సంస్థ సెర్పు తాజాగా గుర్తించింది. చేతి పింఛన్లు అందుకుంటూ మరణించిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర కేటగిరీ లబ్ధిదారుల వివరాలను వారి కుటుంబ సభ్యుల అధికారులకు తెలియజేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఉన్నతాధికారులు నిర్దేశించారు. వృద్ధులు, ఇతర కేటగిరీ వారికి ఇచ్చే 2016 మొదలు దివ్యాంగులకు ఇచ్చే 4,016 చనిపోయిన లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో ఏడాది పాటు పింఛన్ మొత్తం జమ అయినట్లు వెల్లడించింది. దీంతో ఈ పింఛన్దారుల కుటుంబీకుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సంబంధిత అధికారులు గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేశారు. నిజంగా చెప్తున్నా, మొత్తం వ్యవస్థ అంతా టోటల్గా సత్యనాశనం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఏ వ్యవస్థ చక్కగా లేదు. ఒక విద్యా వ్యవస్థ చక్కగా లేదు, ఓ హోమ్ వ్యవస్థ చక్కగా లేదు. ఇది కూడా ఎప్పటికప్పుడు చనిపోయేటప్పుడు ఊళ్ళో ఉంటాడు, ఒక విఆర్ఏ ఉంటాడు, తర్వాత ఆయన కింద ఒక అసిస్టెంట్ ఉంటాడు. వాళ్ళందరూ చనిపోయిందని చెప్పేసి ఏమంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలనా? తెలియదా? ఏఎన్ఎంలు ఉంటారు, ఆ తర్వాత ఆమెమరు అంగన్వాడీ టీచర్ ఉంటారు, వాళ్ళు చెప్పరా? ఎవ్రీడే ఏం జరిగింది, ఏం కథ, సంవత్సరాల పాటు జరుగుతున్నాం. ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం? డైవర్షన్ పాలిటిక్సా, ఈ ఫార్ములా 1 రేసా, కాళేశ్వరం కూలిపోయిందనా? ఇట్లాంటివి చేసుకొని పోతే ప్రజాధనం కదా. నిజంగా చనిపోయారు పాపం, వాళ్ళకు తెలియకపోవచ్చు, కొంచెం పేదలు ఉంటారు, ఎవరికి చెప్పాలో తెలియకపోవచ్చు, కానీ అక్కడ లోకల్ వ్యవస్థ అయితే ఉంటుంది. అందుకే సర్పంచ్ వ్యవస్థలు రావాలని చెప్తాను నేను. దగ్గర 18 నెలల పాటు సిగ్గుమాలినతనం ఈరోజు తెలంగాణ గ్రామీణ పరిపాలన వ్యవస్థ ఎంత అధమస్థాయికి దిగజారిందంటే, ఒక పాలనాధికారి లేకపోవడం, ఒక సర్పంచ్ లేకపోవడం, ఒక ప్రజాప్రతినిధి లేకపోవడం, ఒక వార్డు నెంబర్ లేకపోవడం అనేంత దీనస్థితికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడం అనేది అయితే ఈ ప్రభుత్వం చేతకంతనమే అని నేనంట. అట్లా ఉంటే ఇవన్నీ ఉండవు. ఎందుకంటే వార్డు నెంబర్ ఉంటాడు, ఆ వార్డు నెంబర్లో ఒక 60-70 ఓట్లు ఉంటాయి, లేకపోతే ఒక 100 ఓట్లు ఉంటాయి. వాడు తెలుస్తుంది, అరే ఇట్లా చనిపోయింది కదా, ఇట్లా పింఛన్ ఎందుకు పడుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత సర్పంచ్ ఉంటే, అరే ఇంతమంది ఓడో ఒకటి పోయి చెప్తారు ఇట్లా చనిపోయింది అని చెప్పేసి. సంవత్సరాల పాటు పింఛన్లు పడుతుంది. ఇంకా మీరు ఏం చేస్తున్నట్టు వ్యవస్థలో? అధికారులు ఏం చేస్తున్నట్టు, ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు? ఏం చేసేది లేదు. అట్లా అడ కూర్చొని అది ఇక అవసరం ఉన్న తోట సహజ వనరులను దోచుకోవడం, లేకపోతే వీళ్ళ మీద పడేయడం, పోలీస్ కేసులు పెట్టడం, ఆ తర్వాత ఇక్కడికి పైరవీలు చేసుకోవడం, అంతకుమించి ఏముంటుంది. అందుకనే తొందరగా స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టి ఇట్లాంటివన్నీ జరిగింది. తక్కువ 60 కోట్లు ఎవరి అకౌంట్లో పడుతుంది? ఇంకొకటి, ముసలామే అనుకుందాం, దివ్యాంగుడు, వాళ్ళ కొడుకు కూడా పెద్ద ఎవరు, ఆయన హైదరాబాద్లో బతుండు, ఊళ్ళో ఉండే, మన అకౌంట్ కూడా తెలియదు, తీసుకుపోయి ఆడ పడితే పడేది లేదు. అది ఎటెట్నో పోతే ఎవరి దగ్గర రికవరీ చేస్తారు దాన్ని? దాని పేరుంటే ఎవరు తీసుకుంటారు, ఎవరు తింటారు? అది ఇచ్చే వాళ్ళకనేది ఉంటుంది. ఒక మనిషిని అయితే పెడతారుగా, పింఛన్లు పెట్టే వాళ్ళు అయితే పెడతారుగా, మధ్యలోకి పెట్టారు కదా. ఇక మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఐరీష్ అని చెప్పేసి మర్చిపోయినాం. ఈ చేయుత పింఛన్లకు సంబంధించి ఎగ్గొట్టే ప్రయత్నం ఈ గవర్నమెంట్ గట్టిగా చేస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా కళ్ళకు ఐరీష్ అని చెప్పేసి, లేకపోతే ఈ కేవైసీ లేకపోతే పడాయి అని చెప్పేసి కూడా ఈరోజు ముసలోళ్ళని, వికలాంగులను చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే పాలనాధికారులు లేకపోవడం, లేకపోతే సర్పంచ్ లేకపోవడం, లేకపోతే అక్కడ వార్డు నెంబర్ లేకపోవడం వల్ల అధికారులే ఇష్టారాజ్యం అవుతుంది. కాబట్టి దయచేసి స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టాలి. పెట్టిన తర్వాత ప్రజాప్రతినిధులు రావాలి, వీళ్ళందరి సమస్యలు కూడా తీరాలి, ప్రజాధనం కూడా వృధా కావద్దు.